నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ మధ్య కాలంలో అంతా మనము ఓన్లీ ఇటియోస్ ఇన్నోవా అంటే ఇటియోస్ కూడా తగ్గినాయి. సో ఇన్నోవాలే వేసినాం, 2015లో వేసినాము. సో బిజినెస్ కూడా అదే ఉంది ఆల్మోస్ట్ మనకైతే కన్నా. సో మనకైతే చాలా రోజుల తర్వాత మనకు చిన్న బండి కూడా తెచ్చినామండి. మనకు తెలిసిన మన ఫ్రెండ్దే అనమాట బండి అయితే కన్నా. సో 2017 VXI అనమాట. LXI VXI 2 VXI ఏంటండి అనమాట. లోపల ప్లేయర్ అంతా మారుతుంది, చూపిస్తాను. సో డీటెయిల్స్ విషయానికి వస్తే 90,000 అయితే తిరిగింది. టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయి, డబల్ కీస్ ఉన్నాయి. సో మదనపల్లి సింగిల్ ఓనర్ బండి, బట్ వీళ్ళు తీసుకున్న సెకండ్ ఓనర్ అనమాట. సెకండ్ ఓనర్ ప్రస్తుతానికి అయితే కన్నా. సో బండి వైట్ కలర్ అండి, మిల్కీ వైట్ అండి. పెరల్ వైట్ అయితే రాదు దీంట్లో. సో మిల్కీ వైట్ అండ్ ఇంకోటి ఏమంటే మనకు ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. మనకైతే చాలా మంచి ఆఫర్ నడుస్తుందండి ఈ బండి పైన అయితే కన్నా. సో ఆఫర్ ఏమంటారా, బండి అయితే చాలా బాగుంది. సో అట్లని చెప్పి నేను చీప్ రేట్కి అయితే అమ్మను. సో రేట్ పరంగా మాట్లాడుకుంటే 3.5 లక్షలు అండి. ముందే చెప్తాను, 3.5 లక్షకి అయితే 3.5 లక్షలు ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. సో 10-20 వేలు అయితే మీకు నెగోషియేషన్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఆఫర్ అంటారా, ఆఫర్ ఏమంటే బండి తీసుకుంటే మీకు క్వాలిటీ అనేది ఫ్రీగా ఇస్తానండి. ఎందుకంటే క్వాలిటీ చాలా ఫ్రీగా ఇస్తాను నేను క్వాలిటీ అయితే కన్నా. ఇదే ఆఫర్ అండి. ఇంకోటి ఏమంటే బండి తీసుకుంటే మీకు నమ్మకం అనేది గ్యారంటీ ఇస్తాను నేను. గ్యారంటీ అనేది నమ్మకంగా ఇస్తాను. అది ఇంకోటి ఆఫర్ ఏమంటే బండి అయితే ఫుల్ క్వాలిటీగా ఇస్తాను, మంచి బండి ఇస్తాను. ఇదే పెద్ద ఆఫర్ అండి. ఎందుకంటే మన జనాలకు కావాల్సింది ఆఫర్ అంటానే పరిగెత్తారు. అది కాదండి. ఎంతసేపు మనకేమంటే 10-20 వేలు అంటే మ్యాక్సిమం ఇచ్చేది ఆఫర్ అంటే కూడా అదే ప్రైస్కి ఇస్తారు ఎవరైనా కానీ. సో నేనైతే అది ఇయ్యలేను. మ్యాక్సిమం మంచి బండి వేస్తా, రేట్ ఎక్కువ వేస్తా. ఎందుకంటే రేట్ ఈరోజు మీకు ఎక్కువ కావచ్చు, రేపు పొద్దున తీసుకుని పోయిన తర్వాత రేట్ అయితే మ్యాక్సిమం ఎక్కువ అనిపించదు. నేను చెప్తాను, నా గ్యారంటీ రేట్ అయితే ఎక్కువ అనిపించదు. ఎందుకంటే అప్పుడు మనం ఫీల్ అవుతాం, ఓ మంచి బండి తెచ్చుకున్నామని చెప్పి. సో బండి డీటెయిల్స్ విషయానికి వస్తే బండి అయితే చెప్తే కదా 17 VXI 2017 అండి. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ చూసుకోవచ్చు. మీకు ఇంటీరియర్ చాలా బాగుంది. అండ్ లోపల ఇదే అండి, LXI VXI చూసుకుంటే మనకు ఈ ప్లేయర్ అనేది మారుతుందండి. లోపల ప్లేయర్ ఒకటి మారుతుంది అంతే కానీ LXIకి అయితే కన్నా మనకు ప్లేయర్ అయితే రాదు. సో బండి చాలా నీట్ కండిషన్లో ఉందండి, చాలా క్లీన్ ఉంది బండి అయితే కన్నా. ఎందుకంటే చాలా మంది అంటే హైట్ అంటే బేసిక్గా మనకు I10 సేమ్ I10 లాగే ఉంటుంది. కాకపోతే I10 కంటే కొంచెం హైట్ ఉంటుంది ఈ బండి తెగన. సో హైట్ కూడా బాగుంటుంది. సో చాలా మంది వ్యాగనర్ లైక్ చేస్తారు, చాలా మంది లైక్ చేయరు. అది మన కస్టమర్ అంటే ఏ ప్రిఫర్ చేసుకుంటే అది తీసుకుంటారు. సో మన దగ్గరికి అయితే ప్రస్తుతానికి వచ్చింది మా ఫ్రెండ్దే అనమాట. సో మనకు తెలిసిన వాళ్ళదే, ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి మదనపల్లి వాళ్ళే సెకండ్ ఓనర్ అయినారనమాట. ఎవరైనా కావాలంటే కూడా ఆఫీస్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే మన ఆఫీస్లో అయితే పెట్టినాడు. సో చిన్న టచ్అప్లు ఖచ్చితంగా జరిగినాయి. ఏ వీడియోలో కూడా చెప్పింటాను, టచ్అప్లు అనేది ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి. సో బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకుంటే ఒకసారి అంటే ఒక 4 పోయే మంచి కంఫర్ట్గా ఉంటుందండి బండి అయితే కన్నా. సో టైర్స్ పరంగా మాట్లాడుకుంటే టైర్స్ వచ్చి వెనకాల టైర్స్ అయితే ఏం లేవండి. అంటే వెనకాల టైర్స్ వచ్చి ఒక 30% ఉంటాయి, 30 to 40% ఉంటాయి. ముందర టైర్లు అయితే బాగున్నాయి. ఇన్సూరెన్స్ ఉంది, డబల్ కీస్ ఉన్నాయి. సో అంతా బాగుందండి. బండి అయితే కన్నా మీకు తోలుకునే కానీ ప్రతిదానికి కూడా ఫ్రంట్ గ్లాస్ నుంచి ఏ గ్లాస్ కూడా మారలేదు. అంటే నేను బేసిక్గా చెప్పేది ఏమంటే ప్రతిసారి మనం చెప్పుకునే కంటే కూడా బండి క్వాలిటీ ఉంటుంది, 200% క్వాలిటీ ఉంటుంది. చిన్న టచ్అప్లు అనేది షోరూమ్ బండి తీసుకున్నా కూడా మీరు చేయాల్సిందే, నేను చేయాల్సిందే, ఎవరైనా చేస్తాం. అది పెయింట్ లేకుండా బండి ఉందనేది అవాస్తవం అది. ఎందుకంటే షోరూంలో కూడా వాడు పెయింట్ చేసే కదా ఇస్తాడు బండోడు. అంటే షోరూంలో ఫుల్ పెయింట్ చేసి మనకు బయట పంపిస్తాడు. అట్లాంటప్పుడు మనం టచ్అప్లు చేసేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. అందుకని టచ్అప్లు అనేది పక్కన పెట్టేయండి. సో ఏదైనా మనకు యాక్సిడెంట్ అయిందా, ఏదైనా పార్ట్స్ మారినాయి, ఇవన్నీ క్లారిటీకి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు వదిలేస్తా మీరు వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను వచ్చి దాని గురించి చెప్పే కంటే కూడా సో బండి బీగాలు ఇచ్చి మీకే వదిలేస్తామంటే మీరే క్లారిటీగా నేను ఏమేమి చెప్పినామని అన్నీ చెక్ చేసుకోండి. సో బ్యానెట్ కూడా ఎత్తి చెక్ చేసుకోండి. ప్రతి పార్ట్ టు పార్ట్ చెక్ చేసుకోండి. ఈ బండి కాదు, ప్రతి బండి కూడా పార్ట్ టు పార్ట్. ఎందుకంటే ఏమవుతుందంటే మనం వచ్చి మాట్లాడితే కష్టంగా ఏమవుతుందంటే సో మనం ఏదో చెప్పి తీసేయాలనేది ఉద్దేశంతో ఉంటాము. అందుకని నేనైతే అట్లా తీసేయలేను. సో మీ ఊహకే వదులుతా అండ్ మీకే బండి బీగాలు ఇచ్చేసి వదిలేస్తా. మీరే చూసుకోండి క్లారిటీగా, మీకు నచ్చిందా అప్పుడే మాట్లాడతాం ఏదైనా కానీ. సో ప్రైస్ అయితే నేను స్టార్టింగ్లో చెప్తే కదా 3.5 లక్షలు అయితే చెప్తున్నారు. 330 మేబీ 340 330కి అయితే రావచ్చు బండి అయితే కదా. సో ఒకసారి వచ్చి కూర్చుందాం, మళ్ళీ కావాలంటే మాట్లాడదాం, డిసైడ్ చేద్దాం. ఓకే. సో మరిన్ని మా వీడియోస్ కోసం దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి భారత్ కార్స్ మదనపల్లి కూడా దయచేసి ఫాలో కాండి అని చెప్పి నా కెమెరామెన్ మాలిక్తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్ అండి, జై హింద్.